Hi everyone, this is Ram from SDS Online Sainik Academy, Visakhapatnam. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎవరైతే ఎస్జిఎస్ ఆన్లైన్ సైనిక్ అకాడమీలో జాయిన్ అయ్యారో ఆన్లైన్ క్లాసెస్లో ఎస్పెషల్లీ సో వాళ్ళందరికీ మనం డైలీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో మీరు ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా రాయాల్సిందే. సో అలాంటి క్వశ్చన్స్ మనం ఏదైతే అలాంటి టెస్ట్లు ఇస్తున్నామో ఇవి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఉంటాయి. మనకి 120 అబౌవ్ టెస్ట్, ఓన్లీ డైలీ టెస్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఇవి ఎలాగో ఉంటాయి. అవి కాకుండా డైలీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది రీసెంట్గా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ డైలీ టెస్ట్ సిరీస్ వల్ల ఏంటి ఉపయోగము అంటే, మనం ఏదైనా ఒక నెంబర్ సిస్టమ్ కావచ్చు, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కావచ్చు. సో నేను ఆల్రెడీ టైం టేబుల్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది, ఇచ్చేసాను అందరికి కూడాను. ఆ టైం టేబుల్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అయితే రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అంటే అది కూడా ఒక లర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్లో రీసెంట్గా వచ్చినటువంటి ఒక క్వశ్చన్ని, అంటే డైలీ టెస్ట్ 9లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇలాగే డైలీ టెస్ట్లు రాసి, సో ఇలా అంటే ప్రతి టెస్ట్ని కూడా ఒక అంటే మీరు అది ఫైనల్ టెస్ట్ అన్నట్లుగా తీసుకొని రాస్తేనే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది, అలాగే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. రైట్, సరే మరి ఆ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇఫ్ 1/36.18 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే హియర్ సీ ద క్వశ్చన్, 0.0276, then the value of 1/0.0003618 will be. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? యాక్చువల్గా ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనం, సో ఇది చాలా డిఫరెంట్గా ఉందే, మనం ఎప్పుడు కూడా దీన్ని ఫేస్ చేయలేదే, సార్ కూడా క్లాస్లో చెప్పినట్లుగా గుర్తు లేదే, ఇలాంటివన్నీ కూడా మీకు అనిపించడం సహజం. నేను ముందుగానే చెప్పాను, డైలీ సిరీస్ అనేది ప్రతిరోజు కూడా ఒక ఫైనల్ ఎగ్జామ్ లాగానే క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అని. మరి అలాంటి క్వశ్చన్స్లో ఇలాంటి టఫ్నెస్ని మీరు ఇప్పుడు ఎదుర్కొంటేనే ఫైనల్ ఎగ్జామినేషన్ విల్ బి గోయింగ్ టు వెరీ ఈజీ. సరే, అది ఎలాగో మనం చెప్పుకునేదే, కానీ ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఏదైతే మనకి ఇచ్చినటువంటి ఈ వాల్యూ ఉందో ఈ వాల్యూతోనే మనం ఫైండ్ చేయాల్సినటువంటి వాల్యూని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. మరి మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటో ఒకసారి చూసినట్లయితే చూడండి, 1/36.18 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 0.0276. ఇది మనకి క్వశ్చన్కి హింట్ ఇవ్వడం జరిగింది. ఇది హింట్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దిస్ వన్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి నెంబర్ని ఇక్కడ నేను వేసినాను చూడండి, 1/0.003618. మీరు కనుక ఈ నెంబర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ డినామినేటర్ మాత్రం చూడండి 3618. ఎక్కడ చూసారు మీరు? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎస్ 3618, డెసిమల్ వదిలేసేయండి, 3618. అంటే ఇక్కడ ఉండేటువంటి నెంబర్ని మనం ఇలా కన్వర్ట్ చేసుకుంటే మనకి రైట్ సైడ్ ఉండేటువంటి ఆన్సర్ వస్తుంది. సో మనకి రైట్ సైడ్ అనేది ఇది ఉంది, దట్స్ ఓకే, అది వదిలేసేయండి. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఉండేటువంటిది మనకి కనుక్కోవాల్సినటువంటి, మనం ఫైండ్ చేయాల్సినటువంటి దాంట్లో డినామినేటర్ చూసుకుంటే మనకి ఈక్వల్ ఉంది, దీనిని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి 36.18ని 0.000368 గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, మనం డెసిమల్ చాప్టర్కి వెళ్ళాలి, డెసిమల్స్ అనేటువంటి చాప్టర్కి వెళ్ళాలి. సో డెసిమల్స్ చాప్టర్ దీనిలో మనం బేస్ చేసుకొని ఈ సమ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నేను ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కావాలని ఇంతసేపు చెప్తున్నాను. యాక్చువల్గా ఈ సమ్ని
మనం చేసేయచ్చు, చూడగానే చేసేయచ్చు. అది ఎట్లా అనేది నేను చెప్తాను. బట్ మీకు ఈ సమ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఎలా అంటే దీన్ని మనం ఎలా థింక్ చేయాలి, ఫాస్ట్గా థింక్ చేయాలి ఎలా అనేటువంటి దాన్ని ఇప్పుడు నేను మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను. సరే, ఇప్పుడు చూడండి 3618 అంటే 2 డెసిమల్స్ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మనం ఇలా వెళ్తే రైట్ సైడ్ 2 డెసిమల్స్ని లీవ్ చేసి మనకి డెసిమల్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి 1 2 3 4 5 6 7 ప్లేసెస్. ఇక్కడ చూసినట్లయితే 2 ప్లేసెస్. అంటే మనము ఇంకా ఈ డెసిమల్ని 5 ప్లేసెస్కి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలని అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ డెసిమల్కి రైట్ సైడ్లో 7 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ డెసిమల్కి రైట్ సైడ్లో 7 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ డెసిమల్కి రైట్ సైడ్లో 2 ప్లేసెస్ ఉన్నాయి. అంటే మనకి 7 - 2 5 ప్లేసెస్ని మనము అడ్జస్ట్ చేసుకుంటే ఈ నెంబర్ అనేటువంటిది వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 1/36.18 5 ప్లేసెస్ అన్నాను కదా నేను. ఏమన్నాను? 5 ప్లేసెస్. అంటే డివైడెడ్ బై 10 పవర్ 5 is equals to 0.0276. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. సో ఇటువైపు మనం ఏం చేస్తే ఇటువైపు కూడా అదే చేయాలి. ఎందుకంటే మనం ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుంటాం. ఇటువైపు ఏం చేస్తే ఇటువైపు అదే చేయాలి. అంటే ఇటువైపు మనం డినామినేటర్ని ఏం చేసాం, డినామినేటర్ని డివిజన్ చేసాం. డినామినేటర్ని ఏం చేసాం, డివిజన్ చేసాం. సరే, ఇక్కడ డినామినేటర్లో ఏముంది? అసలు డినామినేటర్ లేదు కదా సార్ అంట. డినామినేటర్లో 1 ఉన్నట్లు. డినామినేటర్లో ఏమున్నట్లు? 1 ఉన్నట్లు. అంటే ఇటువైపు డినామినేటర్కి ఏదైతే చేసామో ఇటువైపు కూడా అదే చేద్దాం. డివైడెడ్ బై 10/5. అంటే చూడండి, నేను వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ని నేను స్టెప్ వైజ్ గా ఎలా చెప్తున్నానో జాగ్రత్త చూడండి. ఇటువైపు డినామినేటర్ 36.18, దీనికి నేను 10/5. ఎందుకు సార్ 10/5? ఎస్, మనము కనుక్కోవాల్సినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ డెసిమల్స్ 7 ఉన్నాయి. డెసిమల్ తర్వాత 7 ప్లేస్ ఉన్నాయి. ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేస్ ఉన్నాయి. రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి, మనకి ఈ వాల్యూ రావాలి. అందువల్లే నేను ఇట్లా చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాక్ట్ గా చూసినట్లయితే ఇలా చేసినప్పుడు 1 ఈ నెంబర్ని దీంతో డివిజన్ చేసినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది ఎగ్జాక్ట్ గా వస్తుంది. 0.00361 ఓకే, 0.0000361. ఇంకా మీకు చెప్తాను డీటెయిల్ గా. ఈజ్ ఈక్వల్స్ టు 0.0276. ఇది డినామినేటర్ లో డివిజన్ అయిందంటే న్యూమరేటర్ కి మల్టిప్లికేషన్ అవుతుంది. డినామినేటర్ లో డివిజన్ అయిందంటే న్యూమరేటర్ కి మల్టిప్లికేషన్ అవుతుంది. సరే, ఇక్కడ మీరు ఈ స్టెప్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఏదైనా మనం ఒక నెంబర్ తీసుకున్నట్లయితే దాన్ని డివిజన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 275/10 ఉంది అనుకోండి. 275/10 ఉంది ఎగ్జాంపుల్. అప్పుడు ఇది వాల్యూ ఏమవుతుంది? 27.5 అవుతుంది. అవునా? 27.5 అవుతుంది. అలా కాకుండా ఒకసారి చూడండి, ఇది రబ్ చేస్తున్నాను నేను. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 25/100 ఉంది. అప్పుడు ఇది వాల్యూ 25 ఇలా ఉంచేస్తాము. ఇక్కడ డివిజన్ 2 ప్లేసెస్ కదా, 1 2 రిమూవ్ చేసి వదిలేసేసి మనం 0.25. యాజ్ యూజువల్గా మనకి 36.18 డివైడెడ్ బై 10/5 అంటే నథింగ్ బట్ 1 lakh. రైట్, ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ 3618 ఉందనుకోండి. ఆల్రెడీ డెసిమల్ 18 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, 1 దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి మనం 5 లెక్క పెట్టుకోవాలి. 1 2
ఇంకా 3 ఇక్కడ ఏం లేదు, 0. 3 ప్లేసెస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ కావాలి, ఏం లేదు 0. ఫిఫ్త్ ప్లేస్ కావాలి, ఏం లేదు 0. అయిపోయింది కదా. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ డెసిమల్ ఉంది. సో డెసిమల్ ఉన్న దగ్గర నుంచి లెఫ్ట్ కి మనము నెంబర్స్ ని కౌంట్ చేసుకోవాలి. డెసిమల్ ఆల్రెడీ 1 దగ్గర ఉంది కాబట్టి, అంటే 6 తర్వాత ఉంది కాబట్టి 6 నుంచి మనం పెట్టుకున్నాము 1 2. తర్వాత ఇంకేం లేకపోతే 0 పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి 0. ఇక్కడ నుంచి కౌంట్ చేయండి 1 2 3 4 5. అంటే అయితే సరిపోయింది కదా. ఇప్పుడు డెసిమల్ పెట్టుకోండి. రైట్. అంటే మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ డినామినేటర్ ప్లేస్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత వచ్చిందో మనకి ఇక్కడ చూడండి, 0.000361 ఓకేనా. ఈ వాల్యూ వచ్చింది. అంటే 1/0.00361 వాల్యూ కదా మనకి ఫైండ్ చేయమంది. am I right? అలాంటప్పుడు ఇది మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ ఏది, ఇక్కడ విషయం ఏంటంటే ఏది ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూ కూడా మనమే తెచ్చుకోవాలి. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఈజ్ నాట్ అన్ ఈజీ. మీరు అనుకున్నంత ఈజీ కాదు ఆలోచించకపోతే. ఆలోచిస్తే మీరు అన్నంత ఈజీనే. ఓకే, ఇలా ఆలోచన మీకు రావాలి. అందుకని ఇంత టఫ్ క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ మనకు ఆన్సర్ కావాలి కదా. సో చూడండి 0.0276 10⁵ అంటే 1 lakh కదా. సో చూడండి 1 lakh. రైట్. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నా అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నారు. మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, మనకి డివిజన్ చేస్తేనేమో డెసిమల్స్ పెరుగుతాయి, డెసిమల్ ప్లేసెస్ పెరుగుతాయి. మల్టిప్లికేషన్ చేస్తే డెసిమల్ ప్లేసెస్ తగ్గిపోతాయి. అంటే చూడండి ఆల్రెడీ 1 2 3 4 5 zeros ఉన్నాయి కాబట్టి 276. ఓకే, ఇప్పుడు 4 zeros 1 2 3 4 zeros వెళ్ళిపోయాయి. అంటే 10 ఉంటుంది. అంటే 276 into 10 2760. ఎస్. అంటే మీరు 0.0276 into 1 lakh చేస్తే 2760 వస్తుంది. ఇది కూడా మనం డెసిమల్ క్లాసెస్ లో చెప్పుకున్నాం మల్టిప్లికేషన్ చేస్తే ఎలా ఉంటుంది. మరి ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి ఆప్షన్ బి. ఆప్షన్ బి 2760 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఈజీగా మీరు చేయాలంటే ఇక్కడ ఏం లేదు, ఇంకొక ప్రాసెస్ ఏంటంటే 1/36.18 into 1/10⁻⁻5 is equals to 0.0276 into 1/10⁻⁻5 చేసిన మీకు ఆన్సర్ అనేది వస్తుంది. బట్ 10⁻⁻5 అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను అది చెప్పకుండా సో ఈ ప్రాసెస్ ని నేను చెప్పడం జరిగింది. చూసారు మై డియర్ స్టూడెంట్స్, మీరు అనుకుంటారు ఏదో ఒకటి చేసేస్తే ఎగ్జామ్లో ర్యాంక్, ఏదో ఒకటి చేస్తే రాదు, అక్కడ ఉండాల్సిందే చేయాల్సిందే. మరి ఇలాంటి క్వశ్చన్ కనుక మీకు ఫైనల్ ఎగ్జామ్లో వస్తే మీరు ఫాస్ట్ గా ఆలోచించాలి. ఎస్, మనకి 1/36.18 is equals to 0.0276 ఇచ్చారు. కానీ మనకు కనుక్కోవాల్సింది 1/0.000361 అనేటువంటి వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్లూ ప్రకారం మనం ఆ నెంబర్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకోవాలంటే దాన్ని డివిజన్ చేసి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ని ముందుకు రావాలి, లేదా బ్యాక్ వెళ్ళాలి, రైట్ కి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన మీకు రావాలి. సార్ ఏంటి సార్ మేము ఉన్నటువంటి షార్ట్ టైంలో మేము ఇంతగా ఆలోచించాలి? ఆలోచించాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అనుకుంటూ ఉంటారు ఏదో ఒక మెటీరియల్ లేదంటే ఏదో ఒక మార్కెట్లో దొరికే మెటీరియల్తో అవే సమ్స్ ప్రిపేర్ అయిపోతే అవే వస్తాయి. అది చాలా 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 అసలు అది నిజం కాదు. మనం ప్రిపేర్ అయ్యే సమ్స్ లో కూడా కొన్ని ట్విస్టెడ్ ఇస్తారు. అందుకే మీకు ఎన్నో క్లాసెస్ చెప్పాను, ఎన్నో మోడల్స్ చెప్పాను, నెంబర్ సిస్టమ్ నుంచి చాలా మోడల్స్ చెప్పాను, డెసిమల్స్ నుంచి చాలా మోడల్స్ చెప్పాను. అయినా ఇలాంటి కొత్త సమ్స్ మీకు డైలీ టెస్ట్ లో ఎందుకు పెడుతున్నా అంటే ఎందుకు ఇప్పుడు మీరు డెసిమల్స్ చాప్టర్ విన్నానా అనేటువంటి డౌట్ వస్తుంది ఈ సమ్ చేస్తే. సో మరి ఎంతమంది రైట్ చేశారనేది పక్కన పెడితే ఆన్సర్ అనేటువంటిది ఇది. ఇక్కడ ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేయడం వేరు, లేదా ఏదో ఒకటి పెట్టేయగానే కరెక్ట్ అయిపోతుంది వేరు, అది సపరేట్. మన థింకింగ్ యాటిట్యూడ్ ఎలా థింక్ చేయాలి, మనం క్వశ్చన్ చూడగానే భయపడకుండా ఎలా చేయాలి, ఇది కావాల్సింది. ఇది ఈవెన్తో మీరు 8th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ ఎవరున్నా కానీ వాళ్ళు మేబీ చేయలేకపోవచ్చు కొంతమంది. కానీ మీరు చదువుతున్నటువంటి మీరు చేస్తున్నటువంటి అంటే మీ క్వాలిఫికేషన్కి మీరు ఇలాంటివి చేయగలుగుతారంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో మరి ఖచ్చితంగా చెయ్యాలి. ఓకే ఓకే మై డియర్ స్టూడెంట్స్, నేను అర్థమైందని అనుకుంటున్నాను. డైలీ టెస్ట్ సిరీస్లో ఇలాంటివి ఏదైనా
ఎక్స్ప్లెనేషన్ ఇలా అంటే డిఫరెంట్గా ఉండేవి నేనే మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మీరు డైలీ టెస్ట్ సిరీస్ మాత్రం మానేయొద్దు. డైలీ టెస్ట్ సిరీస్ తక్కువ క్వశ్చన్స్ మీకు ఎర్లీ మార్నింగ్ ఉంటాయి కదా అనుకుంటూ ఆ తక్కువ క్వశ్చన్స్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామినేషన్ లో రిపీట్ అయ్యాయి కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ 6 to 7 డైలీ టెస్ట్ సిరీస్ లో రాయాల్సిందే. ఎస్జీఎస్ సైనిక్ అకాడమీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాయండి. మీరందరూ మీకు మీరే పోటీగా ఉండాలి. ఫైనల్ ఎగ్జామినేషన్ లో మీకు మీరే సాటిగా సీట్స్ అనేటువంటి సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్ అండ్ బాయ్.